హాయ్ హలో నమస్తే. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఇందాక. అది మా ఊర్లో గంజాయి పట్టుకున్నారు కాబట్టి గంజాయి దొరికింది, మా ఊర్లో పోలీసుల కారులో గంజాయి దొరికిందని దానికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. దాంట్లో నాకు కొత్త విషయం తెలిసింది, నాకు ఇంతవరకు తెలియదు. అది ఏదో మా వాళ్ళు వీడియోలు పంపించి అది అన్న పోస్ట్ చేయి మన ఊర్లో ఇది దొరికిందంటే నేను పోస్ట్ చేసిన. ఇప్పుడు జగన్ గారు ట్వీట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంటే అకార్డింగ్ టు జగన్ గారు పోస్ట్ అది కరెక్టా లేదనేది యూ హ్యావ్ టు రిఫర్ జగన్ పోస్ట్. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ టేకెన్ ఫ్రమ్ ది అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ నుంచి చూస్తున్నాను నేను. ఓకే, ఏం ట్వీట్ చేశారు? ఒక ప్రైవేట్ పార్టీకి వీళ్ళే సప్లై చేసి వీళ్ళే దగ్గరుండి ఆర్గనైజ్ చేశారు, అది కూడా రూలింగ్ పార్టీ టీడీపీ వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ పార్టీ, అక్కడ తప్పించింది టీడీపీ వాళ్ళు అని ఇదంతా రాసుకుంటూ వచ్చాడు. మరి దాంట్లో అపోజిషన్ నాయకుడు కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ పోలీసులు దగ్గరుండి గంజాయి సప్లై చేశారు అని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాశాడు. గతంలో ఇదిగో నా కన్సర్న్ ఏంటంటే, ఇదిగో మా దళిత పిల్లల్ని గతంలో గంజా బ్యాచ్ అన్నారు కదా. గతంలో డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారే గంజా బ్యాచ్ అన్నారు. ఎవరిని? పిల్లల్ని. ఒక అడ్వకేట్ అక్కడ తెనాల్లో వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళ ముగ్గురు పేర్లు ఉండే. తెనాల్లో జాన్ విక్టర్, షేక్ బాబులాల్ కరీముల్లా అండ్ దోమా రాకేష్, తెనాల్లో జరిగింది ఇది. ఈ తెనాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాన్ విక్టర్ని వీళ్ళు కొట్టిన వాళ్ళలో ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఈ అడ్వకేట్ని గంజా బ్యాచ్ అని చెప్పి అతను రోడ్డు మీద కొట్టారు కదండి. పోలీసులకు అది కొట్టింది రోడ్డు మీద. ఆ కొట్టిన ఆయన కూడా మళ్ళీ తర్వాత ఏదో కాంట్రవర్షియల్ ఇరుక్కున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఏదో వేరే ప్రైవేట్, అఫ్కోర్స్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ నేనేం చెప్తానంటే, ఆ పోలీస్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాంట్రవర్షియల్ కూడా ఇరుక్కున్నారు. ఆయన రోడ్డు మీద కొట్టారు. ఓకే, ముగ్గురు దళిత పిల్లల్ని కొట్టేటప్పుడు సరే, కొట్టడం అది కాదు పోలీసుల డ్యూటీ, కొట్టడం పోలీసుల డ్యూటీ, కంట్రోల్ చేయడం పోలీసుల డ్యూటీ, అంతవరకు ఓకే. వాళ్ళని కొట్టిన తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళని మీరు గంజా బ్యాచ్, కొట్టడం మంచిది, ఇరగదేయండి, కాళ్ళు ఇరగొట్టండి అని చెప్పేసి విపరీతంగా ట్రోలింగ్ చేశారు కదా. గంజా బ్యాచ్ అని దళిత పిల్లల్ని ట్రోలింగ్ చేశారా లేదా ఈ తెనాల్లో సంబంధించి? ఓకే, ఇంకొక ఇన్సిడెంట్ చూద్దాం. నేను ఇవన్నీ కూడా నెల్లూరులో పోకూరు మహేష్, దార్ల వినీత్ అండ్ అదర్స్, ఇది తెనాలిది జరిగింది. ఏ డేట్న తెనాలి ఇన్సిడెంట్ చూస్తే ఇది ఏప్రిల్ 2025 ఫస్ట్ ఆ ముగ్గురు పిల్లలు రోడ్డు మీద పడేసి కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు. ఇది వీళ్ళు కూడా దళిత పిల్లలు. నెల్లూరు పోకూరు మహేష్, దార్ల వినీత్ 29 ఆగస్టు 2025. ఇది కేసు ఏంటంటే, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళని విపరీతంగా టార్చర్ కొట్టారని చెప్పేసి. ఈ 366/2025 అంటారు ఎన్డీపీఎస్ యాక్ట్ 23.47 kg గంజా, అంటే 24 అప్రాక్సిమేట్లుగా 23.5 kgల గంజా పట్టుకున్నారని చెప్పేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాళ్ళ మీద పబ్లిక్గా కొట్టారు. కాళ్ళ మీద కొట్టారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారండి అని చెప్పారు. ఓకే, అప్పుడు కూడా ఏమన్నారు, ఎందుకు కొడుతున్నారండి వీళ్ళంటే, గంజా బ్యాచ్ దళిత పిల్లలు చాలా ఈజీగా అన్నారు గంజా బ్యాచ్ అని. పోలీస్ ఆఫీసర్లు మరి అంటే నేను పోలీసులు అంటారు, పోలీసులు ఎలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తారు. సోషల్ మీడియా వాళ్ళని అంటున్నా నేను. సోషల్ మీడియాలో తిరిగే వాళ్ళు, సోషల్ మీడియాలో ఈ యొక్క మరీ దారుణంగా నీచంగా చూసేటువంటి ఈ దళితులంటే దారుణంగా నీచంగా చూసేటువంటి కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ గంజా బ్యాచ్ అదే తిట్టారు వాళ్ళని దళిత పిల్లల్ని. డైరెక్ట్గా పోలీసులు గంజా తీసుకెళ్తున్నారని చెప్పి డైరెక్ట్గా అప్పుడు నేను వీడియోలు నేనే పెట్టింది వీడియోలు. ఏమైనా ఇది మా పిల్లల్ని గంజా బ్యాచ్ అంటారా అని అన్న. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మా ఇంటి ముందు దొరికారు వీళ్ళంతా. మా ఇంటి ముందే కదా ఇప్పుడు అది జరిగిందే. ఓకే, అఫ్కోర్స్ కొద్దిగా దూరంలో మా ఇంటి దగ్గర నుంచి కనపడిద్ది. ఇక్కడ మా ఇల్లు అటు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే కనపడింది అక్కడ ఎక్కడ జరిగిందో. డైరెక్ట్గా వచ్చి కనపడింది.
విజయవాడ పేరుపోకు క్రాంతి కుమార్, ఈ పేరుపోకు విజయవాడకి పేరుపోకు క్రాంతి కుమార్ ఇతను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? సూసైడ్ కేసు కదా ఇతంది, సూసైడ్ కేసు అనుకుంటా. సూసైడా 21 మే 2026 ఇతను పేరుపోకు క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే పోలీసులు తీసుకెళ్ళి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారా అంటే అతనికి వచ్చిన లింక్ ఏంటంటే ఇది గంజా మీద సంబంధించిన లింకు. అటు ఒక వ్యక్తి ప్రాణమే పోయింది. ఎందుకు ఒక వ్యక్తిని సూసైడ్కి లీడ్ చేశారు? వై షుడ్ ఏ పర్సన్ కమిట్ సూసైడ్ అని అడిగితే వాళ్ళంతా గంజాయి వాళ్ళు కొట్టరా, చూస్తూ ఊరుకుంటారా పోలీసులు, గంజా బ్యాచ్ అని చెప్పి వాళ్ళని విపరీతంగా పాపం వాళ్ళని ఏదేదో చేశారు. ఓకే, వాళ్ళంతా చేశారు. ఓకే, అంటే నేనేమన్నానంటే వాళ్ళని ఎందుకు కుట్టారు అనేది ఇక్కడ ఇష్యూ కదా. నేను డిస్క్రిమినేషన్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడుతాను. డిస్క్రిమినేషన్ ఆఫ్ జస్టిస్. గంజాయి అనేది వాళ్ళు గంజాయి పెడ్లర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా పోలీసులు పెడ్లింగ్ చేశారనుకోండి, సరే ప్రైవేట్ పార్టీయే, ప్రైవేట్గానే ఏదైనా సరే ప్రైవేట్ పార్టీ ఏదైనా అకార్డింగ్ టు ది అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ట్వీట్ని బట్టి ప్రైవేట్ పార్టీ కోసం కొద్దిగా పెడ్లింగ్ చేయకపోయినా వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం అయినా సరే వాళ్ళు క్యారీ చేస్తున్నారని అనుకుందాం. ఓకే, బట్ ద ట్రీట్మెంట్ నేను సోషల్ మీడియాలో వచ్చి నేను ఈ వీడియో ఎవరిని టార్గెట్ అంటే రాజకీయ నాయకులు, పార్టీలు టార్గెట్ కాదు, పోలీసులు టార్గెట్ కాదు. నా టార్గెట్ ఈ సోషల్ మీడియా వాళ్ళు. ఈ సోషల్ మీడియా వాళ్ళు దళితులు గంజాయిలో దొరికితే, గంజాయి పెడలింగ్ చేస్తూ దొరికితే ఎవరి కోసం చేస్తారు? దళిత పిల్లలు పెడలింగ్ చేస్తారు, గంజాయి పెడలింగ్ చేశారనుకోండి, ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ కోసం చేస్తారా? ఆయన వెనక ఎవరు ఉంటారుగా? మేము చెప్పాం కదా గతంలో నేనే వీడియోలు పెట్టలే ఎక్కువగా వీటిలో మాట్లాడుతుంది నేనే. ఏం చెప్పాను? చిన్న వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు, రోడ్ల మీద కాళ్ళ మీద కొడుతున్నారు చిన్న వాళ్ళని పట్టుకొని. వాళ్ళ వెనక ఎవరో ఉంటాడు, వాళ్ళ వెనక ఇంకెవరో ఉంటారు, వాళ్ళ వెనక అసలు పెద్దోళ్ళు ఉంటారు. అసలు వీళ్ళ వెనక అసలు ఢిల్లీలోనే ఉంటారు పెద్దోళ్ళు. అసలు ఢిల్లీలోనికి ఇంతగా ఎక్కడో ఆఫ్రికా కంట్రీలోనూ లేదంటే జర్మనీలోనూ ఉంటాడు ఎవడో. అక్కడి నుంచి ఎక్కడ డ్రగ్ ఇదంతా కూడా పెడలింగ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం కూడా అంతా కూడా చాలామందికి తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేసి చిన్న వాళ్ళు రోడ్ల మీద దళితులు పట్టుకొని కొడుతున్నారు రోడ్ల మీద అని చెప్పేసి నేను గతంలో నేనే వీడియోలు పెట్టింది ఇవి. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా డైరెక్ట్గా పెడలింగ్, నా కామన్ వ్యక్తులు పెడలింగ్ చేస్తే పట్టుకుంటారని చెప్పి పోలీస్ జీపులో పెడలింగ్ చేస్తున్నారని ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన తప్పేం కాదు కదా. ఎందుకంటే నేనే కదా వీడియోలు పోస్ట్ చేశాను. అక్కడ మా ఊరిలో వాళ్ళలో చాలా మంది నాకు ఏమర్థమైంది, పెడలింగ్ గంజాయి పెడలింగ్ కారులో దొరికిందని చెప్పింది. ఓకే, సో ఇది నేనేమంటానంటే అందరూ చేసే క్రైము ఆ క్రైమ్లో దళితులు పట్టుకుంటే పిచ్చగొట్టుడు కొట్టి కాళ్ళ మీద కొట్టి రోడ్డు మీద పెట్టి మేము నిజాయితీ పరులు వీళ్ళే దొంగలు అన్నట్టుగా చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే దీని అర్థం ఇది అందరూ చేస్తున్నారు. ఈ డ్రగ్ పెగిలింగ్ అనేది అందరూ చేస్తున్నారు, డ్రగ్ అందరూ తీసుకున్నారు, అందరూ తాగుతున్నారు, అందరూ దొంగతనం చేస్తున్నారు. ఒక ఆపద ఏంటంటే పేదవాడు 10 రూపాయలు దొంగతనం చేయొచ్చు, ఉన్నవాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేయవచ్చు. అంతే కదా, పెద్దవాళ్ళు 10 లక్షల కోట్ల స్కాములు, ఈ పేదవాడు 10 రూపాయల స్కామ్ ఈజ్ అ స్కామ్. ఈయన పట్టుకొనేమో గంజా బ్యాచ్ అని చెప్పి విపరీతంగా ట్రోలింగ్ చేస్తారే. ఛానల్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి విపరీతంగా ట్రోలింగ్ చేశారు మా క్రాంతి కుమార్ని, వాళ్ళని వీళ్ళని. డైరెక్ట్గా ఇది నేను ఆ రోజు చాలా బాధపడి ఎందురా ఈ డిస్క్రిమినేషన్ ఎందురా వీళ్ళు దొరికితేనేమో మా వాళ్ళు దొరికితేనేమో రౌడీ షీటర్ అంటుంటారే, మీ వాళ్ళు దొరికితేనేమో ఫ్యాక్షనిస్ట్ అంటుంటారే, మా వాళ్ళు దొరికితేనేమో గంజా బ్యాచ్ అని అంటుంటారే, మీ వాళ్ళు దొరికితేనేమో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్తుంటారు, పాజిటివ్ వచ్చిందని పాజిటివ్గా చెప్తుంటారే, మా వాళ్ళు దొరికితేనేమో పిచ్చకొట్టుడు కొడుతుంటారే, మీ వాళ్ళు దొరికితేనేమో దగ్గరుండి తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెడుతుంటారే. దిస్ డిస్క్రిమినేషన్ ఇన్ జస్టిస్, డిస్క్రిమినేషన్ ఇన్ ద ట్రీట్మెంట్, డిస్క్రిమినేషన్ ఇన్ జస్టిస్. ఇది అందుకే మేము అంబేద్కర్ జనతా పార్టీ పెట్టింది. ఈ దళితులకు సంబంధించినది మేము మాట్లాడాలి 100%. మాకు ఈ అంబేద్కర్ జనతా పార్టీ చాలా అవసరం. ఇది సరే, ఇది పొలిటికల్ పార్టీయే కాదు, పక్కన పడేయండి. ఓకే, అసలు ఈ ఒక ఎక్స్క్లూజివ్గా దళితుల కోసం మాట్లాడటానికి ఒక వ్యవస్థ ఉండాలి. అందుకే మేము పెట్టాము. ఇదే ఒక వ్యవస్థ ఉండాలి. ఇది ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళు మాట్లాడలేరు, దళితుల గురించి మాట్లాడతారా? దళితుల గురించి మాట్లాడితే టీడీపీ వాళ్ళకి ఓసీ ఓట్లు పోతాయట, వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఓసీ ఓట్లు పోతాయంట.
బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఓసీలు ఓట్లు పోతాయని, వాళ్ళందరూ ఓట్లు పోతాయని చెప్పి భయం. మరి ఎవరో ఒకరు ఉండాలిగా. అందుకని అంబేద్కర్ జనతా పార్టీ ఒక బ్రాండ్ పెట్టి మాట్లాడుతున్నాం. నేను గట్టిగా మాట్లాడేది ఇదే. వై దిస్ డిస్క్రిమినేషన్, షోయింగ్ ద డిస్క్రిమినేషన్, షోయింగ్ ద జస్టిస్. ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, ఐఎమ్ ఆస్కింగ్ దట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, షోయింగ్ ద డిస్క్రిమినేషన్ ఇన్ గివింగ్ ద జస్టిస్ ఇస్, దట్ ఈస్ అనదర్ ఇంజస్టిస్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, సరే ఇప్పుడైనా సరే, ఇక ఎప్పుడైనా భవిష్యత్తులో దళితులకి కనుక పట్టుబడితే మీరేదో పెద్ద మేము అసలు తప్పు చేయము అన్నట్టుగా వాళ్ళని రోడ్డు మీద కాళ్ళ మీద కొట్టి రోడ్డు మీద నడిపించి, ఏదో మాకు వెహికల్ కూడా లేదు అందుకని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నామని మేము సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి చేస్తున్నారు దళితుల దగ్గరికి వచ్చేసరికి. మరి ఇక్కడ ఏమైంది? ఓకే, కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మేము వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దట్. మా వాళ్ళకి ఇంజస్టిస్ చేయకండి అంటున్నాను. దట్స్ ఆల్ మై వర్షన్. ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో మై వర్షన్ ఏంటంటే, దళితులకి ఇంజస్టిస్ చేసి డిస్క్రిమినేషన్ చూసి నెక్స్ట్ టైం పట్టుబడితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా మీరు కొట్టకుండా, వాళ్ళని గంజా బ్యాచ్ అని పిలవకుండా, నెక్స్ట్ టైం మా వాళ్ళు ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్లు దొరికితే వాళ్ళని కూడా జీబులో తీసుకెళ్ళి ఇంటి దగ్గర స్టేషన్ వెళ్ళి ఇంటి దగ్గర పెట్టండి. ఇప్పుడు మీ వాళ్ళకి ఎలా చేశారో వాళ్ళకి కూడా అదే చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ. ఏంటి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ? ఒక కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో, వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పు చేసినా సరే ఇంటికి వెళ్ళి వదిలిపెడతారో, ఈ దళితులు తప్పు చేసినా కూడా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అది ఆర్టికల్ 14. లేదు శిక్షించాలి అంటే అందరినీ శిక్షించాలి, అది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది యాక్చువల్గా పాజిటివ్గా పెట్టారు. ఇలా తప్పు చేస్తే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడతాను కాదు. మేమేమన్నా అంటే పాజిటివ్ చేయట్లేదు, కనీసం నెగిటివ్ అన్న. ఆర్టికల్ 14 ఈక్వాలిటీని పాటించండి అంటున్నాం. ఓకే, తప్పు చేసినోడిని బెయిల్ ఇచ్చి పంపడం తప్పు. అది అందరికీ చేస్తున్నారు కాబట్టి ఆ నెగిటివ్ ఆర్టికల్ 14 అన్నది చేయండి అంటున్నాం. అది దట్స్ ఆల్ వాట్ యు వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.